ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాకరప్రభాం శాంతం రామదూతం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగైశ్చ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం. నమో నమః. రామాయణంలో వానర జన్మ వృత్తాంతం అత్యంత ఆసక్తికరమైంది మరియు విశిష్టమైంది. వానరులు అంటే కేవలం కోతులు కాదని, వారు కోతి ఆకృతిని పోలిన మనుషులని, దేవతా సంభూతులని పురాణాలు చెబుతున్నాయి. రామాయణంలో రామావతారంలో రావణ సంహారం కోసం శ్రీ మహావిష్ణువు సహాయం చేయడానికి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు దేవతలు వానరులను సృష్టించారు. వానర వీరులందరూ దేవతలు, గంధర్వులు, అప్సరసుల అంశాలతో జన్మించారు. వాలి ఇంద్రుని అంశతో జన్మించారు. సుగ్రీవుడు సూర్యుని అంశతో జన్మించారు. హనుమంతుడు వాయుదేవుని అంశతో జన్మించారు. నవేచరే ఇతి వానర అంటే అడవులలో సంచరించేవారు వానరులు. వీరు మానవుల్లాగానే మాట్లాడతారు, ఆలోచించగలరు, కానీ కోతుల రూపాన్ని ధరించారు. వానరులు వీరు సాధారణంగా ఎక్కువగా కిష్కింధ ప్రాంతంలోనే నివసించేవారు. వీరిలో వాలి, సుగ్రీవులు ముఖ్యులు. వీరు అపరిమితమైన శక్తి స్వభావము కలవారు. పెద్ద పెద్ద పర్వతాలను, పెద్ద పెద్ద చెట్లను ఆయుధాలుగా ఉపయోగించి రాముడి వారధి కట్టడానికి సహాయపడ్డారు. నీలుడు అగ్నిదేవుడి అంశతో జన్మించాడు. సముద్రానికి వారధి కట్టడంలో ఈ వానరుల పాత్ర చాలా ముఖ్యమైనది, చాలా విశిష్టమైంది. రామాయణంలో ఈ వానరులు అత్యంత విశ్వాసపాత్రంగా, శక్తివంతంగా నిలిచిపోయారు. రావణాసురుడు తనకు మరణం లేకుండా అందరినీ కోరాడు, కానీ అందరి వల్ల మరణం ఉండకూడదు అని కోరాడు, కానీ నరులను వానరులను మర్చిపోయాడు. నరులు వానరులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరున్నారో అందరి వల్ల తనకు మరణం రాకూడదని బ్రహ్మదేవుని కోరాడు. నరులు వానరులు
వాళ్ళు నన్నేం చేయగలరులే అనే ఉద్దేశంతో రావణాసురుడు నరుల్ని వానరుల్ని కోరలేదు. రాముడు నరుడిగా, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు వానరులుగా జన్మించారు. వానరులు చేసిన అద్భుతము, ఆశ్చర్యము మనందరికీ తెలుసు. రాముడికి వారధ కట్టి రావణ యుద్ధంలో ఎంతో సహాయం చేశారు. మనమంతా చాలామంది అనుకుంటాం కోతులు అది ఇదని. వీళ్ళు దేవతాంశలతో పుట్టిన వానరులు. వీళ్ళందరూ చాలా శక్తివంతులు, బలవంతులు. వీళ్ళ సేవ రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇక హనుమంతుడి గురించి మనకి అందరికీ తెలుసు. హనుమంతుడు రామాయణంలో 100 యోజనాల సముద్రాన్ని దాటడం, సీతని ఎతకడం, సీతని చూడడం, తర్వాత రావణ సైన్యంలో చాలామంది రాక్షసులను చంపడం, రావణుడితో మాట్లాడడం, ఇదంతా చాలా ముఖ్యమైన పాత్రని హనుమంతుడు పోషించాడు. లంకలో చాలామందిని హనుమంతుడు సంహరించాడు. రావణాసురుడి కొడుకుల్ని, మంత్రుల్ని, సైన్యాన్ని, మహామహుల్ని, యోధుల్ని సంహరించాడు. తర్వాత రామాయణంలో ఈ లంకలో సీతాదేవిని ఆంజనేయుడు ఆమె బాధ చూడలేక నేను నిన్ను వీపు మీద తీసుకెళ్తాను అంటే సీతాదేవి నవ్వుతుంది. చిన్న వానరం నువ్వు నన్ను తీసుకెళ్తావా రాముడి దగ్గరికి, సముద్రంలో పడేస్తావా అంటది. అప్పుడు ఆంజనేయుడు కొంచెం బాధపడి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు సీతాదేవి, హనుమ నీ శక్తి నాకు తెలియదు కాదు, కానీ రాముడు వచ్చి తీసుకెళ్తేనే మంచిగా ఉంటుందని అట్లా అన్నాను అని అంటది. సీతాదేవి కూడా అష్టసిద్ధి నవనీతికే దాత అనే వరాన్ని ఆంజనేయుడికి ప్రసాదిస్తుంది. వానరులు ఈ రామాయణంలో రావణుని చంపడానికి చేసిన ఆ సహాయం, రాముడికి చేసిన సహాయము అద్భుతము, అమోఘము, ఆనందం అని మరొక్కసారి మనవి చేస్తున్నాను. శ్రీరాముడికి అడుగడుగున లంకలో ఉండి సహాయం చేసి రావణుని చంపడానికి, ఆ రాక్షసులందరినీ చంపడానికి ఎంతోమంది రాక్షసుల్ని ఈ వానరులంతా చంపారు. తర్వాత ఆంజనేయుడు లక్ష్మణుడు మూర్చపోతే సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. సంజీవి మూలికను తీసుకురమ్మంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియక మొత్తం సంజీవి ఆ పర్వతాన్ని మొత్తాన్ని పెగలించి తీసుకొచ్చి మళ్ళీ అదే సంజీవిని పర్వతాన్ని అక్కడ పెట్టారు. అదే మనమైతే తీసుకొచ్చి ఇక్కడే వదిలేస్తాం. కానీ హనుమ ఆయన తెలివితేటలు, ఆయన ఇది జ్ఞానం తీసుకొచ్చింది అక్కడే పెట్టి ఆయన ఎంత జ్ఞానశీలో మనకి ఈ లంకలో మనకి తెలియజేశాడు. ఫ్రెండ్స్, ఇలాంటి భక్తి ఛానల్స్ మనం వింటేనే కాదు, మనకి తెలిసిన వాళ్ళందరికీ చేరవేయాలి, వాళ్ళందరూ వినేటట్లు చేయాలి. బిజీగా ఉన్న వాళ్ళందరూ చూడట్లేదు కాబట్టి వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ భక్తియుతమైన ఛానల్ని ముందుకెళ్ళేటట్లు చేయాలని మీకు ప్రార్థిస్తున్నాను.